మారుమూల సమస్య సహా సింగరేణిలో ప్రధాన సమస్యల పరిష్కారం కోసం బాధ్యతగా కృషి చేస్తున్నట్లు గుర్తింపు సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య చెప్పారు. సోమవారం ఉదయం గోదావరికని భాస్కరరావు భవన్లో సీతారామయ్య మీడియాతో మాట్లాడుతూ జూన్ 27న కొత్తగూడెంలో యాజమాన్యంతో జరిగిన డైరెక్టర్ ఫాస్ట్ స్థాయి స్ట్రక్చర్ కమిటీ సమావేశం వివరాలను వెల్లడించారు. మళ్ళీ నిన్న 27వ తేదీ నాడు డైరెక్టర్ పా లెవెల్ స్ట్రక్చర్ సమావేశం జరిగింది. సింగరేణిలో దాదాపు 10 సంవత్సరాల తర్వాత డైరెక్టర్ పా ఒక ఐఏఎస్ ఆఫీసరు రావడం అనేది జరిగింది. ఆయన సమక్షంలో నిన్న ఈ యొక్క స్ట్రక్చర్ మీటింగ్ జరిగింది. గతంలో జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో ఏదైతే అంగీకరించారో వాటిపైన ఇంకా కొన్ని సర్క్యులర్స్ ఇవ్వలేదు, అవి ఇవ్వాలని అవన్నీ అమలు చేయాలని చెప్పేసి కోరాం. ముఖ్యంగా మైనింగ్ స్టాఫ్, ట్రేడ్స్మెన్స్, మెడికల్ అడ్మిట్ అయితే 2009 సంవత్సరంలో ఏఐటీసీఎన్ గుర్తింపు సంఘంగా ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా సర్ఫేస్లో సూటబుల్ జాబ్ ఇప్పించడం అనేది జరిగింది. సేమ్ జాబ్. టీబీజీ కేసు వచ్చిన తర్వాత అవి రద్దు చేసి హెడోర్మెన్ అన్ఫిట్ అయిన సర్ఫేస్లో జనరల్ మజూరుగా పంపించారు. ఇది అన్యాయమని గత స్ట్రక్చర్ సమావేశంలో మాట్లాడితే మైనింగ్ స్టాఫ్కి, ట్రేడ్స్మెన్ సూపర్వైజర్స్కి సేమ్ జాబ్ ఇస్తామని ఒప్పుకున్నారు ఉంది. అట్లాగే మారు పేర్ల మీద పనిచేశారని కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఆపేశారు. గత సమావేశంలో అడిగాం, వీళ్ళు 30 సంవత్సరాలు 40 సంవత్సరాల కంపెనీలో పనిచేశారు, ఏదైనా కారణం వల్ల ఇంటి పేరు మార్పు ఉంటే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఆపడానికి వీలేదని అడిగాం. మేనేజ్మెంట్ అంగీకరించింది. అది ఏదైతే అడ్వకేట్ జనరల్ ఉన్నాడో ఆయన సలహా కొరకు పంపించారు. ఆయన యొక్క నిర్ణయం రాలేదని ఆగింది. నిన్న కూడా మేము మాట్లాడాం. అడ్వకేట్ జనరల్తో మాట్లాడి తొందరలోనే దాన్ని పరిష్కారం చేస్తామని డైరెక్టర్ గారు అంగీకరించడం అనేది జరిగింది. అట్లనే సింగరేణిలో గతంలో మనం చూసాం, క్లర్కలు కానీ, ఎలక్ట్రీషియన్ ఫిట్టర్లు కానీ, చార్జ్ అండ్ ఫోర్మెన్లు కానీ, ఓవర్మెన్లు కానీ బయట నుంచి తీసుకున్నారు. సింగరేణిలో అనేక మంది చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటే బయట నుంచి తీసుకోవడానికి వీల్లేదు. సింగరేణిలో పనిచేసే వాళ్ళ నుంచే తీసుకోవాలని అడిగితే ఈ గత సంవత్సర కాలంగా ఎలక్ట్రీషియన్ ఫిట్టర్లను తీసుకున్నారు, చార్జ్ అండ్ ఫోర్మెన్లను తీసుకున్నారు, వెల్డర్స్ని తీసుకున్నారు, ఐటీఐ వీళ్ళని కూడా తీసుకోవడం జరిగింది. క్లర్కలు కూడా తీసుకోవడానికి నోటిఫికేషన్ ఇచ్చారు. సుమారు 5,000 మంది పైన కార్మికులు అప్లై చేసుకున్నారు. యాజమాన్యం ఎగ్జామ్ పెట్టడం లేటుగా అయ్యే వరకు ఈ యాక్టింగ్ చేసిన క్లర్కలు కోర్టుకు పోయారు. ఆ విషయాన్ని మేము స్ట్రక్చర్ సమావేశంలో మాట్లాడాం. ఏదైతే 5,000 మంది డైరెక్ట్గా అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్ పెట్టాలి. మెరిట్ ఆధారంగానే వాళ్ళకి క్లర్కల్ ఉద్యోగాలు ఇచ్చేయాలి. ఈ 360 పోస్టులు కూడా వాళ్ళతోటే నింపాలి. ఇంకా ఏమైనా ఖాళీలు ఉంటే మీరు యాక్టింగ్ వాళ్ళ గురించి మాట్లాడండి. అట్లనే వివిధ కారణాల కార్మికులు, ఏది బల్దీ వర్కర్లు కావచ్చు, జనరల్ మజూర్లు కావచ్చు, వేరే డిజిగ్నేషన్ వాళ్ళైనా డిస్మిస్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం కలిగించండి, మస్టర్ల కండిషన్ లేకుండా అని అడిగాం. కానీ యాజమాన్యం ఏం చెప్తుందంటే, గతంలో డిస్మిస్ అయినప్పటి నుంచి వెనక్కి 3 సంవత్సరాలలో ఏదైనా 2 సంవత్సరాలు 100 మాస్టర్లు చేసి ఉంటేనే ఉద్యోగం ఇస్తామని చెప్పేసి మేము చేశాము. ఇప్పుడు ఆ కండిషన్ లేకుండా చేయలేమని అడిగారు, చెప్పారు. మేమేమన్నామంటే కనీసం 1 సంవత్సరం చూడండి, వెనక్కి 5 సంవత్సరాల కాలంలో ఆయన డిస్మిస్ అయినప్పటి నుంచి వెనక్కి 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క సంవత్సరమైనా 100 మాస్టర్లు ఉంటే వాళ్ళకు ఉద్యోగం ఇవ్వండి అని అడిగాం. దానిపైన యాజమాన్యం సానుకూలంగా స్పందించింది, కమిటీ వేశారు. తొందరలోనే ఆ సమస్య కూడా
పరిష్కారం అయిందని చెప్పేసి తెలియపరుస్తా ఉంది. C2B 2 సంవత్సరాలకి D2C ఇవ్వాలి, 3 సంవత్సరాలకి C2B ఇవ్వాలి. కానీ ఖాళీలు లేవని 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిపోయినా ఇంతవరకు ఇవ్వటం లేదు. వాళ్ళందరూ కూడా ఏ గ్రేడ్ ఎక్విప్మెంట్ మీద పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఆటోమేటిక్ ఇవ్వాలన్నాం. దాన్ని కమిటీ చేశారు, అంగీకరించారు. తొందరలోనే పరిష్కారం అయిందని తెలియపరుస్తాం. ఇవాళ 5-6 సంవత్సరాలుగా ఈ సింగరేణిలో స్ట్రక్చర్ సమావేశాలు జరగక ఏ సమస్య పరిష్కారం కాకపోయిన పరిస్థితుల్లో ఏఐటీసీ గెలిచిన తర్వాత స్ట్రక్చర్ సమావేశాలు ఏర్పాటు చేపిస్తున్నాం. తప్పనిసరిగా కార్మికుల సమస్యలు వాటిల్లో పరిష్కారం చేయడానికి మాట్లాడుతున్నాం. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ కేంద్ర కార్యదర్శి కమ్మంపల్లి స్వామి, ఆర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పూషం, బ్రాంచ్ ఆఫీసర్ బేరర్ సిర్ర మల్లికార్జున్, ఆఫీస్ కార్యదర్శి తొడపునూరి రమేష్ కుమార్ పాల్గొన్నారు.